వారు కూడా మన నిర్మాతలు వారిని ఇబ్బంది పెట్టకూడదు అని. కానీ ఈ మధ్యకాలంలో పలుమార్లు చర్చలకు పిలిచి ఒకసారి 5% పెంచుతామన్నారు. మేము దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నిన్న సడన్గా ఫిల్మ్ ఛాంబర్కి రమ్మని చెప్పారు మమ్మల్ని. ఈ మధ్యకాలంలో లేబర్ ఆఫీస్లో కానీ ఛాంబర్లో కానీ పలుమార్లు చర్చలు జరిగాయి. ఆ చర్చలో ఎటువంటి ఫలితం రాలేదు. అంతిమంగా నిన్న అగ్ర నిర్మాతలు చిన్న నిర్మాతలు అందరూ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నిన్న మమ్మల్ని 4 గంటలకు రమ్మంటే రేపు పరిష్కారం అయిపోతుందని చెప్తే మేము ఎంతో ఆశపడి అందరం కూడా వెళ్ళాం. ఎందుకంటే మన పరిశ్రమ మన కుటుంబం అని మాకు కూడా గుర్తుంది. మన నిర్మాతల పరిస్థితి కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఎక్కడా కూడా గొంతమ్మ కోరికలకు కోర్చకుండా ఎవరైతే మనం ఆనవాయితీగా అనుకుంటున్నామో ఆ 30% కూడా వన్ టైం కూడా పెంచకుండా కావాలంటే మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. సంవత్సరం ఇంత అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎక్కువగా పెంచి తర్వాత కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా చెప్పాము. అటువంటి ఏమీ పరిగణలో తీసుకోకుండా మేము వేతనాలు పెంచుతాం మీరు రండి అంటే మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటగా వాళ్ళు చెప్పారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతాము అన్నారు. సరే, ఒక విధంగా చర్చలు ఏదో ముందుకు వస్తున్నాయి, బాగానే ఉంటున్నట్టుంది. ఇంకా మళ్ళా మన కోరిక మాట్లాడదామని చెప్పేసి మేము కూడా ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 2 years తర్వాత 10% ఇవ్వండి అని చెప్పేసి మన నిర్మాతలు కూడా ఇప్పుడు భారం వేయకూడదు కాబట్టి ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 10% ఇవ్వండి అని చెప్పి మేము చెప్పాం. సరే, వారు మాట్లాడుకొని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు, మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, అంటే ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్డ్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము. అన్ని యూనియన్ల పేర్లతో సహా 2000 లోపు ఉన్న 10 యూనియన్లకు పెంచుతాం. కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేదన్నట్టుగా మాట్లాడారు. అది ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది ఏదున్నా సరే ఛాంబర్తోనే పరిష్కారం చేసుకుందాం అనుకున్నారు అని మీరు అన్నారు, మేము అన్నాము. కాబట్టి ఆ ఛాంబర్లో పైకి మీడియా ముందు మాట్లాడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కానీ ఏదన్నా సరే ఫెడరేషన్లో ఉన్న 24 యూనియన్లో 13 డైలీ వర్కర్స్ యూనియన్లో ఉన్న 3 యూనియన్లకు రూపాయి పెంచకుండా మిగతా 10 యూనియన్లు తీసుకునే యొక్క అవసరం ఇక్కడ ఎవరికీ ఉండదు. ఉంటే అందరికీ కార్మికులందరికీ సమానంగా పెట్టాలి. కానీ అదేమన్నా ఫైటర్స్, డాన్సర్స్ కానీ టెక్నీషియన్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయి అంటే వారి తర్వాత మాట్లాడదామని కూడా చెప్పారు. వారే చెప్పారు, ఆ యూనియన్ నాయకులే. అటువంటిది కూడా పరిగణలో తీసుకున్నాం. మేము రూపాయి కూడా పెంచాం, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోండి అన్నట్టుగా మాట్లాడటం ఇంకా చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదున్నా సరే కార్మికులు ఐక్యంగా ఉంటారు. ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకుని ఆ కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక 4 రోజులు అయితే వాళ్ళు పొట్టగాలితే వాళ్ళే వస్తారులే షూటింగ్కి, ఏంటి వాళ్ళు 4 రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి, వాళ్ళే మనం సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. ఇప్పుడు దాకా మాతోనే పని చేయించుకొని మాతోనే చెయ్యి కలుసుకొని ఒకే కారులో ప్రయాణం చేస్తా ఒకే టెంట్లో భోంచేసిన ఇటువంటి కార్మికుల గురించి అట్లా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒకటే అనేది, ఫైనల్గా మేము కోరేది ఒకటే, 24 యూనియన్లో ఉన్న 13 డైలీ వర్కర్స్ యూనియన్కి అందరికీ సమవేతనాలు పెంచాలి. ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారి యొక్క భాగస్వామ్యం చేసుకొని నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ఏదేమైనా కార్మికుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని మీడియా పరంగా నిర్మాతలు కోరుతున్నాం. మా కార్యాచరణ ఇప్పుడే ఫోన్ వచ్చింది. రేపు కాదు, ఎల్లుండి లేబర్ కమిషనర్ ఆఫీస్కి నిర్మాతలు కూడా వస్తామని చెప్పారట. మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. మరి ఈలోపు ఇక్కడ ఛాంబర్లో పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈలోపు ఈ రోజు కానీ రేపు కానీ మేము ఇప్పుడు కూడా వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారికి కానీ దామోదర్ ప్రసాద్ గారికి కానీ మేము ఒకటే చెప్పాము, ఆ 3 యూనియన్లకి ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణకి మీ వర్కర్స్ అందరినీ కూడా ఒప్పించేట్టుగా ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పాము. కాబట్టి ఒకరికి పెంచకుండా ఉండటం అనేది చాలా తప్పు. అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం. రేపు షూటింగ్లు జరగవండి, ఏ షూటింగ్లు కూడా జరగవు. రేపు టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈ లోపు కనుక చర్చలు జరిగితే ఆ 30% ఇస్తారన్న వాళ్ళకి కూడా వెళ్తాం. లేకపోతే ఆల్రెడీ ఉన్న షెడ్యూల్ ఉంటే కనుక వారికి 1 రోజు 2 రోజులు టైం ఇస్తాము. ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్గా రేపు ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పుకొని ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం. కాబట్టి
వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామండి. మొత్తం అన్నీ ఆపేస్తాం. ఇక ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా నిన్న మేము ఒకటే మాట్లాడామండి. నాకు విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదున్నా ఛాంబర్కి మేము నోటీసులు పంపిస్తాం, ఛాంబర్ ద్వారానే మాట్లాడుతాం తప్ప మాకు డైరెక్ట్గా పంపించడం మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదున్నా ఛాంబర్తోనే మాట్లాడతాం. కాబట్టి అదిగాక వారు లీగల్గా కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చేంతవరకు కూడా మేము ఆ కంపెనీకి కానీ ఆ విధులకు కానీ వారి యొక్క షూటింగ్లకు కానీ మేమైతే హాజరు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. తెలియదండి, మరి వాళ్ళకి ఛాంబర్కి ఇచ్చారో లేదు తెలియదు. మాకు ఏదైనా ఛాంబర్ నుంచి నోటీస్ రావాలి తప్ప మాకు విడిగా వ్యక్తిగతంగా రావడానికి మేమేమి పీపుల్స్ మీడియా కంపెనీకి మేము డైరెక్ట్గా నోటీస్ రాయలేదు. వారికి మాకు డైరెక్ట్గా ఎటువంటి సంబంధాలు ఉండవు. దయచేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని ఏదైనా కోర్టులో ఉంది కాబట్టి 366/2025 మన సివిల్ కోర్టులో వేశారు. ఆ కోర్టులోనే తేల్చుకుంటాం. ఆ న్యాయమైన తీర్పు వచ్చేంత వరకు కూడా మేము ఆ కంపెనీకి అయితే ఎటువంటి విధులకి హాజరు కాము. అలాగే మాకు కూడా పీపుల్స్ మీడియా వారు సుమారు మాకు 90 లక్షల రూపాయలు మాకు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు అయితే ఇమీడియట్లీ కూడా వాళ్ళు కట్టాలని చెప్పేసి మేము మీడియా పరంగా వారిని కోరుతున్నాం. మేము ఇస్తామండి. మేము ఇప్పుడు అఫీషియల్గా మేము ఛాంబర్కి ఇవ్వాలి కాబట్టి ఛాంబర్కి నిన్న రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా వాళ్ళకి అందజేసాము. అది ఛాంబర్ ద్వారా ఫాలో అవుతుంది తప్ప మేమేమి లీగల్గా అట్లా పోవండి. మాకు ఏదైనా ఛాంబరే ఫైనల్ కాబట్టి ఛాంబర్ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పిన తర్వాత మా తదుపరి నిర్ణయం ఆ కంపెనీ మీద మేము చెప్తాం. అంటే మీరు ఏదైనా ఛాంబరే మాకు ఫైనల్ నిర్ణయం అని చెప్తా ఉన్నారు. బట్ ఛాంబర్ మీ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే గత 7 రోజులుగా కూడా ఇది కొనసాగుతూనే ఉంది. మరి ఛాంబర్ ఎందుకొని యాక్టివ్గా ఒక విషయం మీద నిర్ణయం తీసుకోలేకపోతుంది? అంటే ఒకటే అండి, అక్కడ మీ చర్చల్లో మేము చూసినప్పుడు మా వేతనాల పెంపు విషయం అసలు పెద్ద సమస్య కాదని మేము భావిస్తున్నాం. అక్కడ వేరువేరుగా అంతర్గతంగా వాళ్ళ అంతర్గత పౌరులు లేకపోతే వాళ్ళు ఎక్కడో నోరు విప్పలేక మా మీద మీకు కార్మికులు కాబట్టి వీరిని అడ్డం పెట్టుకుని ఏం చేసినా మనకి ఏదో ముందుకెళ్ళొచ్చు అనే భావంతో ఉన్నారే తప్ప మా వేతనాల సమస్య అయితే వారికి కాదని మాకు అక్కడ అర్థమవుతుంది. కానీ ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వారు కొంచెం అక్కడ జంకుతున్నారనే విషయంగా మేము భావిస్తున్నాం. మేము దానికి కూడా వాళ్ళు 15% అన్నప్పుడు మేము చెప్పామండి. ఇప్పుడు 20% ఇవ్వండి, 2 years 10% ఇవ్వండి అని చెప్పాము. అది మాట్లాడతా అని చెప్పారు. అది మాట్లాడితే కనుక కానీ 10 యూనియన్లకే ఇస్తామంటున్నారు. అట్లా కాదు, మిగతా 3 యూనియన్లకు కూడా ఏం చెప్తారో అది తేలిన తర్వాత మాత్రమే మేము దానికి ఒప్పుకున్నట్లు లెక్క. అది మాకు తెలియదండి, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మేమైతే కార్మికులు, మేము తెర వెనుక ఉండేవాళ్ళం కానీ తెర ముందు మాకు ఆ రాజకీయాలు మాకు సంబంధం లేదు. మా వర్కర్స్కి పని కల్పించాలి, ఆ పని చేసిన శ్రమకి మాకు వేతనం కావాలనే మా పోరాటం తప్ప వేరేదేం లేదు. అది ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది చాలా లోతుగానే చూస్తే మా కార్మికుల వేతనాలు ఒక సమస్య కాదు. వారు బడ్జెట్ పెంచుకోవడం, ఆ బడ్జెట్ని ఎలా కట్టడి చేసుకోవడం అనేది వాళ్ళకి అర్థం కాక దాన్ని ఎవరిని నిందించలేక ఎవరి మీద మాట అనలేక మా కార్మికుల మీద పడుతున్నారని చెప్పేసి కార్మికులను అడ్డం పెట్టుకుంటారని చెప్పి మేము భావిస్తాం. చిరంజీవి గారికి మేము ఆల్రెడీ కబురు అమ్మటం జరిగిందండి. మేము కూడా ఫెడరేషన్ వచ్చి కలుస్తామని. వారు ముందు ఛాంబర్తో చర్చలు జరపండి, కాని పక్షంలో అప్పుడు నేను ఎంటర్ అవుతానని చెప్పారు. వారు ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. ఎప్పటికప్పుడైతే మా విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు మా సెక్రటరీ గారి ద్వారా. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పొచ్చారు. ఇక్కడ మేము కూడా ఎప్పటికప్పుడు మా సెక్రటరీ గారితో వారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా అని చెప్పారు. వారు కూడా ఒకటే చెప్పారు, వారికి కూడా ఛాంబర్లో కూర్చొని వారితో మాట్లాడి మీరు సమస్య పరిష్కరించండి 2-3 రోజుల్లో, కానప్పుడు మాకు చెప్పమని చెప్పారు. ఆ విధంగానే మాకు ఎప్పటికప్పుడు వారు కూడా మా సమాచారం అడుగుతున్నారు. మాకు చెప్తా ఉన్నాం, టచ్లో ఉన్నాం. మేము ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు మా కార్మికుల పక్షాన్ని నిలబడ్డందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా కార్మికుల పక్షాన అలాగే కేసులు పెట్టాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కేసులు కూడా మా మంత్రి గారు చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఏదైనా త్వరలో
యాక్చువల్ నిన్న పండగ కాబట్టి వారు మంత్రి గారు అందుబాటులో లేనందున ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ మంత్రి గారిని కార్మికుల పక్షాన్ని అందరూ కూడా కలుస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే మొదటి నుంచి మీరు చాంబర్ నిర్ణయానికే కట్టుబడతాము, చాంబర్తోనే వెళ్తాము అని అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ జోక్యాన్ని కూడా మీరు ఆశిస్తున్నట్టు కనబడతాము. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డెఫినెట్గా ఇంట్లో కలుగు చేసుకుంటాము. సో ఫస్ట్ నుంచి కూడా మీరు చాంబర్తో వెళ్దాం అనుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ జోక్యం వరకు ఎందుకు రావాల్సి వస్తుంది? ప్రభుత్వ జోక్యం అంటే ఏదైనా సరే వ్యవస్థలో ప్రభుత్వం మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కాబట్టి పెద్ద మనిషిగా ఉంటారు. వారు ఒక సూచన చేస్తారు. వారు డిసైడ్ చేసినా మళ్ళీ ఛాంబర్ నుంచి రావాలి కాబట్టి వారు ఛాంబర్కి మమ్మల్ని పిలిచి వారు రేపు చర్చలు జరుపుతారని చెప్పి అర్థమైంది. మరి వారు ఈ లోపే ఏమైనా ఛాంబర్ డైరెక్ట్గా ప్రకటిస్తే మాకు వెళ్ళండి గుడ్, లేని పక్షంలో మరి మాకు న్యాయం కోసం మేము ప్రభుత్వాన్ని ఆశ్రయించడం తప్పలేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడితే తప్పనిసరిగా మంత్రి గారిని కలుస్తాం. లేదంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మేము సమయం తీసుకొని వారిని కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. సార్ ఒకటి మన అగ్రిమెంట్లోనే ఉంటుంది, మన దగ్గర లేనప్పుడు బయట నుంచి కార్మికులు తెచ్చుకోవచ్చు అని. మరి అటువంటి తెచ్చుకునే అవకాశం ఉంటే వారు తెచ్చుకుంటారా లేదని నాకు తెలియదు. మేమైతే మాత్రం సంఘటితంగా ఉంటాం. ఏ ఒక్కరు కూడా విధులకు హాజరు కారు. మాకు న్యాయం జరిగేంత వరకు మ్యాక్సిమం 50% వారు వచ్చారని భావిస్తున్నాం. ఇంకా 50% కూడా చర్చలు జరిగితే ఈజీగా అయిపోతుందని భావిస్తున్నాం. మేము వారికి చెప్పామండి ఇప్పుడు. ఎందుకంటే ఆ 4 సూత్రాలు ఏమన్నాయో మరి ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా ఒక మాట వాళ్ళు అందరూ అడగడం జరిగింది. వారు ఎటువంటి పక్షంలో ఒప్పుకునే పని లేదన్నారు. అదే మాట ఇప్పుడు మరి వారి చర్చలు కానీ పిలిస్తే వారికి చెప్తాం మళ్ళీ. ఎందుకంటే 4 పాయింట్ల గురించి కన్ఫ్యూజ్గా ఉందని వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు మేము ఒప్పుకున్నామా ఒప్పుకోలేదని రాత్రి మీరు కూడా అడిగారు. ఇప్పుడు ఏది కూడా ఏ ఒక్క పాయింట్ కూడా ఒప్పుకోవట్లేదు దాంట్లో. కాబట్టి మేమైతే యథావిధిగా పాత రూల్స్ ప్రకారం అయితేనే, అది కూడా వేతనాలు పెంచితే 13 యూనిట్లకు సమానంగా వేతనాలు పెంచితేనే మేము విధులకు హాజరవుతాం. ఆ పర్సెంటేజ్ విధానంలో కనుక మేము 30% అన్నమాట వాస్తవం. కానీ 30% కూడా వాళ్ళు 15%, 5% అన్నారు. మేము 20%, 10% అని చెప్పాము. ఆ మధ్యలో వాళ్ళు కనుక పిలిచి ఒక న్యాయబద్ధంగా మాకు చెప్తే మాత్రం వెంటనే మేము షూటింగ్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అప్పుడు దాకా ఉంటారండి. ఇప్పుడు వారితో కూడా మాట్లాడి మరి ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి ఈ రోజు రేపు కనుక లేకపోతే నెక్స్ట్ ఇక ఛాంబర్నే మాట్లాడిస్తాం. ఛాంబర్ దగ్గర న్యాయం జరిగేంత వరకు నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడే ఆలోచన చేస్తాం. అది తప్పనిసరిగా అండి. మా యూనియన్ నాయకులని కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన ఉంది. అసలు విష్ణుప్రసాద్ గారు డైరెక్ట్గా మాకు అలా అనకూడదు. ఏదంటే ఛాంబర్కి పిలిచి అక్కడ ఛాంబర్లో వారి జరిగిన అన్యాయం ఏంటి న్యాయం ఏంటి అక్కడ మాట్లాడాలి తప్ప మాకు డైరెక్ట్గా మా గురించి మాట్లాడకూడదు. మా వేతనాలకు పెంపు విషయం కూడా ఛాంబర్ ఫైనల్ చేస్తుంది. వారి విషయం ఏమైనా ఉంటే వారు చెప్పాలి. అక్కడ సాఫ్ట్వేర్లని మేము లేకపోతే మీరు లేరని మేము ఇచ్చేది ఎక్కువ అని అటువంటి పదాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏదన్నా సరే మేము ఛాంబర్కి వారి గురించి మేము ఛాంబర్లో చెప్పాము. ఆ ఛాంబర్ నిర్ణయం కట్టుబడి ఉంటాం. చర్చలకి పిలవడం జరిగిందా లేకపోతే వాడు ఛాంబర్ నుంచి ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? మాకు ఛాంబర్ నుంచి మాట్లాడటం జరిగిందండి. ఒకటే చెప్పారు, దామోదర్ ప్రసాద్ గారు కానీ భరత్ గారు కానీ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా అడిగాము మరి ఏదైనా ఉందా, మరి మేము ఇప్పుడు వెళ్తున్నాం, అందరు కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు ఫెడరేషన్ మీద, మా కంట్రోల్ కూడా తప్పిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది. మరి వారు కూడా మేము మాట్లాడతాము. మరి మాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు. మాకు నిర్మాతలు మీటింగ్ పెట్టుకోలేదు, మేము చెప్తామని చెప్పారు. ఈ లోపే ఉన్న నిన్నట్లాగా సడన్గా పిలిచి చెప్తే మేము వెళ్ళి మాట్లాడి మేము మీకు తెలియజేస్తాం. అమరాజ్ గారు మీరు అంటే ఇక్కడ విషయాల్ని అంటే చిరంజీవి మామూలు అడిగినట్టుగా చిరంజీవి గారిని నిర్మాతలు కలిసారు, మీరు ఎందుకు కలవలేదు అన్నారు. బట్ ఇక్కడ విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు ఆయనకి తెలియజేస్తారు. చిరంజీవి గారిని డే ఫస్ట్ ఆయన కలవడం కోసం మేము లేబర్ కమిషనర్ గారి ఆఫీస్లో ఉండగా సార్కి ఫోన్ చేయడం జరిగిందండి వారి పిఏకి. వారు నెక్స్ట్ డే చెప్తాను ఈరోజు ప్రొడ్యూసర్లు కలుస్తున్నారన్న. నెక్స్ట్ డే ఏంటంటే మధ్యలో ఒకరికి చెప్పారు, అది వాళ్ళని పిలిచి వారికి వీరికి సయోధ్య కుదురులో చూడండి, ఛాంబర్ పెద్దలకు కూడా మేము చెప్పున్నాం, ఫెడరేషన్ పెద్దలు వస్తున్నారు మీ దగ్గరికి, ఫెడరేషన్ నుంచి వారితో మాట్లాడి సఫలీకృతం అయ్యేలా చూడాలని ఆయన చెప్పడం జరిగిందండి. వారిని మధ్యలో అనిల్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎవరైతే ఆయన చెప్పారో వారిని సూచించిన వారిని అలాగే అప్డేటెడ్గా వారు తెలుసుకుంటున్నారండి ఏంటి ఎట్లా జరుగుతుంది, కూల్గా అయిపోతుందన్న ఉద్దేశంలో వారు ఉన్నారని. మళ్ళీ మేము కలవడానికి మేము వారిని సమయం అడగలేదు. ముఖ్యంగా ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా వారు కూడా చూస్తున్నారండి అయిపోతుందని. వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయా నిర్మాతలు ఆయా హీరోలతోటి. సో ఇప్పుడు ఏంటంటే
ఈ బయట నుంచి తీసుకొస్తామని ఇందాక అనిల్ గారిని ఒక ప్రశ్న వేశారు మీరు. బయట నుంచి ఎవరో రారండి. ముఖ్యంగా 5 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై, హైదరాబాదు, కలకత్తా, ఈ 6 మనతో కలిసి 6 ఉన్నాయండి. ఈ 6 కూడా మేము కాన్ఫెడరేషన్ అంటామండి. ఈ 6 కూడా ఒకే తాటిపై నడుస్తాయండి. ఇవన్నీ మా సమస్యలు వస్తే వారు చూసుకుంటారు, వారి సమస్యలు వస్తే మేము చూసుకుంటాం. వీరందరికీ ఫోన్ ద్వారా లెటర్ ద్వారా సంప్రదించడం జరిగిందండి. ఎవ్వరూ కూడా ఏ ఒక్కరూ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ పనిచేయరండి. మేమే మళ్ళీ పనులకు వెళ్ళాలి, మేమే షూటింగ్లు చేసుకోవాలి, మేమే అన్నీ చేయాలండి. ఇప్పుడు అనిల్ గారికి ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, కలుస్తామండి, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మాట్లాడతాం. కోమటిరెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఉంటుంది, పెద్దలందరి నుంచి కూడా వారికి ఎంతో కొంత పెంచండి. ఎంతో కొంత అంటే మనం అడిగిన 30% వైఆ మీడియాగా అనిల్ గారు చెప్పినట్టు వైఆ మీడియాగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఆ 20%, 10%, 10% కుటుంబాన్ని విడదీయాలనుకుని ఒక ప్రతిపాదన పెట్టారండి. నేను రాత్రి అంతా నిద్రపోవాలా. నేను నాకు అత్యవసరంగా పెళ్లికి వెళ్ళాల్సింది. 3 గంటలకి, 6 గంటలకి, 7 గంటలకు 3 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాను. సొంత వాళ్ళ పెళ్లి వెళ్ళలేకపోయాం. ఎందుకంటే ఇక్కడే ఇంతమంది సఫర్ అవుతున్నారు, మనం వెళ్ళకూడదని. ఎందుకండి ఫ్యామిలీని విడదీసేయాలని ఒక భావంతో ఉన్నారండి. అట్లా కాదు కదండి. మీరు మంచి పెద్ద మనసుతో మీరు ఆలోచించాలి. చేసే నిర్మాతలందరూ ఒకరేమో చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. నేను మధ్యాహ్నం వరకు వారు యూటర్న్ తీసుకున్నారు. ఎందుకండి ఇవన్నీ చక్కగా 2 నెలల నుంచి ఇదంతా జరుగుతూ ఉంది. చక్కగా పిలిచి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నవి ఈ టీ కప్పులో తుఫాన్లా ఉన్నదాన్ని పెద్ద తుఫాన్ సైక్లోన్ లాగా చేస్తూ ఉన్నారు. ఈ సమస్యని చిన్నగా ఛాంబర్ ముట్టడి అన్నారు కదా, ఇన్ని వందల మంది ఛాంబర్ ముట్టడి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం. మీరు ఛాంబర్ ముట్టడి అంటే ఏ రోజు చేస్తారు, ఏంటి అది ఒకటే అండి. ఇప్పుడు ఛాంబర్లో పరిష్కారం అయితే మేము ఈరోజు రేపు చూస్తాం, లేదంటే మన సినిమాటోగ్రఫీ మంత్రి వారి కోమటిరెడ్డి గారిని కలుస్తాము. అక్కడ మంత్రి గారి సపోర్ట్ తీసుకొని మేము మన గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి దాకా కూడా వెళ్ళి మా యొక్క గలం ఇప్పడానికి మా సమస్యలు, ఎందుకంటే మా సమస్య డైరెక్ట్గా అధికారులకు ఎవరు చెప్పట్లేదండి. వారు నచ్చినట్టుగా, ఎందుకంటే వారు డైరెక్ట్గా వెళ్ళగలరు కాబట్టి, నిర్మాతలు కాబట్టి ఎక్కడికైనా డైరెక్ట్గా వెళ్ళగలరు కాబట్టి వారు చెప్పే విధానం అక్కడ వేరుగా ఉంటుంది. కానీ మేము ఇది ఎక్కువ డిమాండ్ చేస్తున్నామని, కావాలని రాత్రి డిమాండ్ చేస్తున్నామని, ఏదో ఎవ్రీ ఇయర్ 30% పెంచినట్టుగా అక్కడ మాట్లాడుతున్నారు. సంవత్సరానికి 30% డిమాండ్ చేస్తున్నారని అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి కూడా మా ఆల్రెడీ నివేదిక తెప్పించుకున్నారు గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఒకటే ఆలోచన చేయండి, మన సినీ కార్మికులు అనేవాళ్ళు కూడా ఎక్కడైనా సరే ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే సుమారు 28,000 మంది ఉన్నారు ఇక్కడ. కానీ ఏదన్నా సరే మా కార్మికులు న్యాయం జరిగిద్దని మేము భావిస్తున్నాం. మాకు గవర్నమెంట్ అండగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మేము గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఫస్ట్ మేము ఇందాక చెప్పాం, ఫస్ట్ ఛాంబర్ సపోర్టే మేము కోరుతాం. ఈ రోజైనా రేపైనా మేము ఛాంబర్ సపోర్టే తీసుకుంటాం. ఛాంబర్ సపోర్ట్ లేనప్పుడు మాత్రం కంపల్సరీగా మా నియోజకవర్గంలో ఉన్న మా యొక్క సినిమా కుటుంబాలు అన్నిటి కూడా ఒక ఏకమై మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము గవర్నమెంట్ యొక్క ఆశ్రయిస్తామండి. అంటే మీ ఫెడరేషన్కి సంబంధించిన కార్మిక సంఘాల్లోనే కొంతమంది నాయకులు మేము చిరంజీవిని కలిసాము, ఆయన మాకు భరోసా ఇచ్చారు, మీకు డెఫినెట్గా అన్నీ పెరుగుతాయి, సోమవారం నుంచి అన్నీ సెట్ అవుతాయని మాకు చెప్పారు అన్నట్టుగా కొంతమందితో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఆ పర్టికులర్ సంఘం నుంచి. సో అది సోషల్ మీడియాలో కూడా దానికి ప్రతిగా చిరంజీవి ఆఖరికి ట్వీట్లో నేను ఎవరిని కలవలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు అని ఆయన ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఒకటే అండి, రావట్లేదు ఆయన. నిన్న మేము కూడా సడన్గా రాత్రి ప్రెస్ మీట్లో మీరు అడిగినప్పుడే మేము అది విన్నాము. అది ఒక మా కార్మిక నాయకుడు, ఆర్టిస్ట్ యూనియన్ నుంచి ఒక నాయకుడు, ఆయన ఏదో చెప్పబోయి ఏదో మాట్లాడినట్టుగా దాన్ని ఒక పరిగణలో తీసుకోవడం జరిగింది తప్ప ఎవరు కూడా మిగతా ఏ సభ్యులు మాట్లాడినా అది ఫైనల్ కాదండి. ఏది మాట్లాడినా మేము ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఫెడరేషన్ నుంచి అఫీషియల్గా మాట్లాడింది ఫైనల్. అది వారు వ్యక్తిగతంగా వారు ఎందుకు మాట్లాడారని చెప్పి మేము వారిని కూడా వివరణ అడగడం జరిగింది. వారు కూడా చెప్పారు, నేనేదో ఆవేశంగా ఒకటి చెప్పి వేరే చెప్పాను తప్ప నేను దానికి లేదు, నాకు ఆ ఉద్దేశం కాదని వారు చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటిది అయితే ఏం జరగలేదండి ఇప్పుడు దాకా. ఎవరు కూడా మాట్లాడరు. ఏది మాట్లాడినా ఫైనల్గా మళ్ళీ మీ మీడియా సమక్షంలో మాకు న్యాయం జరిగినా అన్యాయం జరిగినా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము ముగ్గురమే ఇస్తాం తప్ప ఎవరు ఇచ్చిన వాటిని కూడా మీరు పరిగణలో తీసుకోవద్దని మీకు తెలియజేస్తాం. ఎవరు అంటే ఒకటే అండి, హైదరాబాదు ఈరోజు సినిమా హబ్ అండి. అది ఇప్పటికిప్పుడు తరలిపోమన్నా ఎక్కడికి పోదు, ఎక్కడికి పోలేదు కూడా. మనం చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి సుమారు 30 years పట్టింది. ఇక్కడ నుంచి ఇండస్ట్రీ పోవడం అంటే అది మాటలు కాదు. అటువంటి పెద్ద మాటలకి మేము మా దగ్గర సమాధానం లేదు. మాది చిన్న సమస్య. మాకు ఏ రోజు కష్టం ఆ రోజు, ఈరోజు
తెలంగాణ ప్రభుత్వం మన సినిమా ఇండస్ట్రీకి ఎంతగానో చేస్తుంది. ఒక టికెట్ల విషయంలో కానీ ఏ కావాలన్నా మన సినిమా రంగానికి అన్ని విధాలుగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే కార్మికుల పక్షాన్ని కూడా ఉంటుందని మేము భావిస్తున్నాం. కంపల్సరీ కార్మికులు బాగుండాలి, అటు నిర్మాత బాగుంటేనే మన ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎవరితో ముఖాముఖి చర్చలు అండి? ఎవరితో? ఛాంబర్ ఉందండి. ఛాంబర్ ఎన్నిసార్లు చెప్తున్నామండి ఛాంబర్ని. ఒక్క నిమిషం అండి. యాక్చువల్ నిర్మాతలతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడరండి. నిర్మాతలు ఛాంబర్ వారు మాట్లాడతారు, ఛాంబర్ మాతో డైరెక్ట్గా మాట్లాడుతుంది తప్ప ఎప్పుడు నిర్మాతలతో ఏదైనా వారికి మాకు సమస్యల్లో ఏదైనా అర్థం కాకపోతే కనుక వాళ్ళకి ఏదైనా కంపెనీకి కనుక మాకు ఈ సమస్య ఉంది పలానా యూనియన్ గురించి అంటే అప్పుడు నిర్మాతలు మాత్రమే వస్తారు. కానీ అక్కడ కూడా ఛాంబర్లో వాళ్ళు కూర్చున్నా కానీ డైరెక్ట్గా ఛాంబర్ వాళ్ళే మాట్లాడతారు తప్ప మిగతా ఎవరు కూడా అక్కడ మాట్లాడరండి. ఛాంబర్ ద్వారానే ఏదన్నా జరుగుతుంది అంటున్నారు. నిర్మాతలు కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్ మీకు లేదు. కానీ ఛాంబర్ మాత్రం ప్రొడ్యూసర్స్ వైపు నిలబడుతుంది. ఈ పక్షాన్ని అయితే నిలబడుతున్నట్టు వాళ్ళ మాటలు ఎక్కడా కనిపించలేదు. దీనికి ఏమంటారు? అది దానికి కొంచెం టైం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఏదన్నా సరే చిన్న సమస్య వచ్చినా ఛాంబరే మాకు పెద్దదిగా ఉంటుందని మేము ఇప్పుడు కూడా భావిస్తున్నాం, ఈ క్షణం కూడా భావిస్తున్నాం. అలా కాదు అని వారు కనుక మా వల్ల కాదని కనుక చెప్తే మేము చెప్పాం కదండి, వారి వల్ల కాదు అని చెప్పినప్పుడు మాత్రమే మేము ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం. కంపల్సరీగా మేము ఈ రోజు రేపటి వరకు కూడా మేము ఛాంబర్ ద్వారా పిలుపువస్తాను ఆశిస్తున్నాం. లేకపోతే రేపు మధ్యాహ్నం తర్వాత మేము గవర్నమెంట్ని కూడా ఆశ్రయిస్తామండి. ఫిలిం విధి విధానాలు ప్లస్ కార్మిక విధి విధానాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ. ఎందుకంటే మీరు ఛాంబర్ నుంచి సమస్య పరిష్కరిస్తే ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. కానీ మళ్ళీ ప్రభుత్వాల దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ విధి విధానాలు మొత్తం మారిపోతాయి. దాన్ని ఏమంటారు? నాకు ఒకటే అండి, మేము ఆల్రెడీ లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళాము. ఏదున్నా సరే ఉన్న వేతనాలు తీసేసి వేరే వేతనాలు అయితే ఎవరు ఉన్న వేతనాల దగ్గర నుంచి స్కేల్ తయారు చేస్తారు. మేము దానికి కూడా మేము ఆలోచన చేసాం. అప్పుడైతే ఇంకా మాకు మన వేతనాలు విషయం ఒక అటు ఇటుగా ఉన్నా కానీ మాకు టైమింగ్స్ అని పని గంటలు అనేది మాకు 8 అవర్సే వస్తుందండి. 8 అవర్స్ దాటితే మళ్ళీ ప్రతి గంటకు కూడా అక్కడ వేతనాలు పెరుగుతూ ఉంటాయి. దాని ప్రకారం వెళ్తే వాళ్ళకే లాస్ ఉంటుంది. అట్లా అది వాళ్ళకు కూడా తెలుసు. సరే, అది లేబర్ యాక్ట్లోకి వెళ్తే మన సినిమా రంగం అనేది సపరేటు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి 6 గంటల కంపల్సరీ ఉండాలి. 6ంటికి రావాలంటే 4ంటికి లేవాలి. మరి ఆ లేబర్ యాక్ట్ ప్రకారం అయితే మనం ఛాంబర్ దగ్గరికి రావాలి 6ంటికి. అప్పుడు 6 గంటలకు వాళ్ళు తీసుకెళ్ళాలి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వదిలిపెట్టాలి. అది ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది మనకి కాదు. సరే, ఆ టైం పోల్చినప్పుడు ఒక అంటారు. కానీ మన సినిమాకి మీరు చెప్పినట్టుగా ఆ టైమింగ్స్, ఆ యాక్ట్లు, ఆ చట్టాలు మనకు వర్తించవు. మనకు ఆ విధంగా పని చేసుకోలేము. ఎందుకంటే మనకి వర్షాకాలం ఉంటే వర్షాల సీన్లు చేస్తారు, ఇండోర్ సీన్లు చేస్తారు. మంది ఎప్పుడు ఎలా పిలుస్తారో తెలియదు. అర్ధరాత్రి పిలుస్తారు షాట్లు పెట్టుకోవడానికి. అట్లా ఉంటుంది. కాబట్టి మనకి అవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. అది ఏదన్నా అలా లేదు, వాళ్ళు ఆ చట్టంలోకి వెళ్దాం అనుకుంటే ఆ చట్టం ఇంకా లోతుగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఏమన్నాయో దాని ప్రకారం కూడా మేము ఆలోచిస్తాం. అది మాకు అసలు అది ఎప్పుడో ఉండి ఆ ఎన్నిక ఎప్పుడు ఉందో కూడా తెలియదు. మాది ఎప్పుడో అదే రెస్పాన్స్ అనొచ్చు, తప్పేం లేదు దాంట్లో. మాది ఒకటేనండి, మాకు 2025 జూన్లో పెరగాలి. మేము మార్చి నుంచి ఆనవాయితీకి వస్తుంది. 3 ఇయర్స్కి వస్తాము. ఆ జూబ్లీస్ ఎన్నిక ఎప్పుడైద్దో ఎప్పుడు ఉంటుందో అది మాకు సంబంధం లేదు. అటు లేనిపోయిన రాజకీయాలు చేసి మా కార్మికులకు లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన సమస్యలు సృష్టించొద్దు. దయచేసి మా కార్మికులు ఒకటే వినాదం, చేసిన పనికి డబ్బులు ఇవ్వమని. అలా అనుకుంటే అసలు నాది జూబ్లీస్ కూడా కాదు, మాది రాజేంద్ర కాన్స్టిట్యున్సీ. మాకు సంబంధం కూడా లేదు ఇక్కడ. అందుకని మాకు ఎటువంటి సంబంధాలు లేవు. అది కార్మికులు ఇక్కడ వాళ్ళే, కానీ దానికి రాజకీయం చేసే వాళ్ళు మాకు ఉపయోగం లేదు. ఇక్కడ కార్మికుల్లో వివిధ రకాలు ఉండొచ్చు. మళ్ళీ ఆ పార్టీలకు దానికి సంబంధం లేదండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రభుత్వం ఉంది, అధికార ప్రభుత్వం ఉంది. కాబట్టి అధికార ప్రభుత్వాన్ని మేము కంపల్సరీగా ఛాంబర్ సమస్య పరిష్కారం కానప్పుడు ప్రభుత్వం ద్వారా వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని సార్ అదే సార్ చాలా మంది గతంలో కూడా సేమ్ 2022లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వెంటనే ఎంటర్ అయ్యారు. అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు వారి ఛాంబర్కి కూడా వచ్చారు, కూర్చోబెట్టారు. వెంటనే ఒక 2 డేస్లో పరిష్కారం చేసి మళ్ళీ మీరు పని చేయండి, తర్వాత వేతనాలన్నీ కూడా మాట్లాడదామని చెప్పేసి తర్వాత చర్చలు జరిపి వాళ్ళ వేతనాలు పెంచడం జరిగింది. ఆ పెంచిన వేతనం 30% ఇస్తామని చెప్పి ముందు మాట ఇచ్చిన తర్వాత మేము వెళ్ళాం. హీరోలు కార్మికుల పక్షానే ఉంటారు, బయటకు వచ్చేటప్పుడు రియల్గా మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు అంటే వారికి కూడా ఏంటంటే అండి, వారికి కూడా ఎప్పటికప్పుడు హీరోలు ఎప్పుడైనా సరే వారు వర్కర్ సైడే ఉంటారండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే వారికి కూడా తెలుసు కాబట్టి వారు కష్టపడతారు, వారు వెనక కష్టపడేది మేమే కాబట్టి మాతో వారు ఎప్పటికప్పుడు సయోధ్యకుంటారు వారికి తెలుసు. కానీ వారేంటంటే డైరెక్ట్గా బయటికి రావడం ఇష్టం లేక అక్కడ ఛాంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఛాంబరు నిర్మాతల మండలి ఉంటుంది కాబట్టి వారికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తారే కానీ కార్మికులకి వేతనాలు పెంచొద్దని ఏ హీరో చెప్పరండి, ఎవరూ చెప్పరు.
అమరాజ్ గారు, గతంలో మీరు ప్రొడ్యూసర్స్ గా అంటే మెంబర్ గా ఉండి కూడా వాళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసు, బిజినెస్ కూడా తెలుసు. ఇప్పుడు రిజైన్ చేసి ఇటువైపు వచ్చేసి మాట్లాడే మొత్తం కార్మికుల పక్షానే మాట్లాడుతున్నారు. అమరాజ్ గారు కష్టాలు తెలియ ప్రొడ్యూసర్ గురించి అని చెప్పేసి కూడా అంటున్నారు. రైట్, నిజమే అండి. కష్టం అంతా తిరగండి తెలుసండి. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా మేనేజర్గా వచ్చి ఆ తర్వాత నిర్మాతగా కాల్ షీట్లు మేనేజర్గా ఈరోజు మీరు చెప్పినట్టుగా ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ లాస్ట్ 2 years ముందు జరిగిన ఎలక్షన్లో నేను గెలిచానండి. ఛాంబర్లో గెలిచాను, కౌన్సిల్లో గెలిచాను. అట్లాగే కౌన్సిల్ సెక్టార్ కౌన్సిల్ ఉంటుందండి. సెక్టార్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వేరే. సెక్టార్ కౌన్సిల్లో గెలిచాను. సెక్టార్ కౌన్సిల్ కార్యదర్శిగా ఉన్నానండి. దాన్ని వెంటనే ఇక్కడ రావడంతో వెంటనే రిజైన్ చేశానండి. అట్లాగే టైం తీసుకుని 1 or 2 monthsలో ఆ ఛాంబర్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నానో లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో ఇక్కడ ఆగస్టులో గెలిచామండి. అక్టోబర్లో రిజైన్ చేశానండి. అక్కడ ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఛాంబర్కి వెళ్తున్నామో ఈ సమస్యని అక్కడ తీసుకెళ్ళినప్పుడు అటు పక్కన కూర్చోవాలి, ఇక్కడ తీసుకుంటే ఇటు అట్లా ఉండకూడదండి. కార్మికుల పక్షానికి ఎందుకు వచ్చామంటే దాదాపు మా యూనియన్లో 4వసారి ప్రెసిడెంట్గా తీసుకున్నారండి. మీరు రావాలి, ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నాయి, మా యూనియన్కి సంబంధించి డెవలప్మెంట్ ఏదో ప్రాపర్టీ కొనాలని, ఆ ప్రాపర్టీ డెవలప్ చేయాలని, మీరుంటే మీకు పెద్ద ప్రొడ్యూసర్స్ హీరోలు అందరూ కూడా ఫండింగ్ ఇస్తారు, హెల్ప్ అవుతుందని వారు తీసుకెళ్ళడం జరిగిందండి. నేను అక్కడికి రావడం జరిగింది. అక్కడికి గెలిచి ఇక్కడికి రావడం జరిగిందండి. ఎప్పుడు నేను కార్మికుల పక్షాన ఉండాలండి. ఎందుకంటే నేను ఒక మేనేజర్గానే వచ్చాను, మేనేజర్గా ఉన్నాను. ఇప్పుడు ఏదైనా కూడా ఈ 24 క్రాఫ్ట్లు సంబంధించి లీడ్ చేసేది ఎవరన్నా ఉంటే ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తే దాన్ని ప్రోగ్రామ్ అంతా చేసేది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండి. వారి నుంచే డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజువారి పనిచేసే వారు అందరికీ కూడా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివే ఉంటారండి. సో మరి కార్మికుల పక్షాన్ని వచ్చినప్పుడు కార్మికుల పక్షాన్ని మాట్లాడాలి. ప్రొడ్యూసర్గా సంపాదించుకోవడం కోసమో మన ఎదుగుదల కోసమో ప్రమోట్ చేసుకోవడం కోసమో మనం నిర్మాణ రంగంలోకి వెళ్ళామండి. కొన్ని సినిమాలు పార్ట్నర్షిప్లో తీసాం, కొన్ని సినిమాలు సొంతంగా తీసానండి. అది అయిపోయింది. అందులో ఉన్నానని అది రిజైన్ చేసి ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు వీరి తరఫున వీరు అడుగుతున్న పోరాటంలో ముఖ్య భూమిక ప్రెసిడెంట్, సెక్రటరీది, ట్రెజరర్ది ఉంటుందండి. మేము అందరికీ ఆన్సరు ఇందాక మీరు అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు. ఛాంబర్ అంటున్నారండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంటుందండి. ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇప్పుడు మన ఫెడరేషన్లో ఎలా కార్మిక సంఘాలన్నీ ఎలా ఉన్నాయో వాళ్ళు మెంబర్స్ అయి ఉంటారు. సినీ నిర్మాతలు అందరూ మెంబర్స్ అయి ఉంటారండి. వాళ్ళ ఆర్గనైజేషన్లో కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ ఛాంబర్ కలిపి వారు వేతనాలు ఎలా పెంచాలి ఇవన్నీ వారు డిస్కస్ చేసి వారు కోఆర్డినేషన్ కమిటీ వేసి ఆ కమిటీని మమ్మల్ని పిలుస్తారు, మా కమిటీని. అట్లా జరుగుతుందండి. ఛాంబర్ సుప్రీం అని ఎందుకన్నామంటే వారికి ఒక ఫైనల్ దానికోసం అండి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలండి. కోమటిరెడ్డి గారిని కలవాలి, మినిస్టర్ గారిని కలవాల్సింది ఉంది. మన ఢిల్లీలో ఉన్నారు. అట్లాగే సమస్య కూల్గా అయిపోతుందని చెప్పేసి రోజు అనిల్ గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను మాట్లాడుతూ ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దశలో ఉండగా ఇలా యూటర్న్ తీసుకుందండి. ఫ్యామిలీ అందరినీ విడగొట్టాలనే ఒక భావనలో నిన్న జరిగిందండి. చాలా బాధాకరం, దురదృష్టకరం. అది పునరావృతం కాకుండా అనిల్ గారు చెప్పినట్టు వారిని కూడా మాలో కలుపుకుని 13 యూనియన్లు కలుపుకుని ఏదైనా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటే కూడా మాట్లాడి దాన్ని మనం ఇవాళ రేపట్లో పిలుస్తామన్నారు కదా, పిలిచి సరి చేసుకుంటే హ్యాపీగా మనం రేపటి నుంచి పనులకు వెళ్తాం. మీ ద్వారా చెప్పండి, ఇప్పుడే బయలుదేరుతాం. ఎవరు బయట వాళ్ళు ఎవరు వచ్చి పని చేయరండి, మేమే పని చేసుకోవాలి. వాళ్ళు మమ్మల్ని పిలవాలి, మేము వారికే పని చేయాలండి. మరి వేరే ఉద్దేశాలు ఏమి ఉండవండి. ఇక్కడ ఒక్కటే అండి ఫైనల్గా ఆ 3 యూనియన్ల గురించి కనుక వారు మాట్లాడితే ఈరోజే సమస్య పరిష్కారం అవుతుంది. మీ ద్వారా కోరేది ఒకటే, నిర్మాతల్ని ఒక ఇంట్లో కొందరికి వేతనాలు పెంచి కొందరికి ఫుడ్ పెట్టను అంటే అది ఇంకా చాలా బాధాకరం. అటువంటిది మీరు పునరాలోచించి మాకు త్వరగా తెలియజేస్తారని, త్వరగా షూటింగ్లు జరపాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం. మా కార్మికులకు మంచి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామండి. మా కార్మికులందరూ కూడా ఐక్యంగా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా మనం ఎప్పుడో చేయాల్సింది ఇంకా చేయలేదు అని వారు ఇంకా బాధతో ఉన్నారు. ఎప్పటికైనా సరే సాధించుకున్న తర్వాతే మనం విధులకు హాజరవుదామని. ఎందుకంటే మేము గతంలో కూడా మీరు చూశారు, గతంలో కూడా ఒక నెల రోజులు ఇలాగే ఇబ్బంది పడ్డాం. అయినా సరే కార్మికుల్లో ఐక్యతలో ఎటువంటి లోపం ఉండదు. వారందరికీ కూడా కంపల్సరీగా మేము ఒకరినొకరు కష్టాల్లో ఉన్నా కానీ కార్మికులు మేము ఒకరినొకరు సహకరించుకొని మేము కార్మికులను ఎప్పుడు కూడా ఆదుకుంటామండి. అది ఇప్పుడు మేము నిర్ణయిస్తామండి. ఇప్పుడు మేము వెళ్ళి తర్వాత ఏంటి ఇప్పుడు ఈ లోపు ఒకసారి ఛాంబర్తో మాట్లాడి మరి ఏం చెప్తారో చూసి ఇప్పుడు ఒకటే అండి, వారు ఏంటంటే ఇప్పుడు మేము ఎవరు ఏం పిలుపులు ఇవ్వలేదండి. ఓన్లీ జస్ట్ తెలుసుకొని వచ్చి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అందరికీ పిలిపిస్తే ఎలా ఉంటుందో సుమారు 20,000 మందికి మొత్తం తరలిస్తారండి. కానీ ఇది ఓన్లీ ఒక 10% కూడా లేరనుకుంటాం ఇంకా. ఎందుకంటే మేము ఇంకా పిలిపి ఇవ్వలేదు, ఇంకా అఫీషియల్గా మా కార్యాచరణ అనేది కూడా చెప్పలేదు ఇంకా. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కార్యాచరణ ప్రకటిస్తామని.
త్వరలో కనుక ఇప్పుడు ఛాంబర్ కనుక ఎటువంటి మాకు సంబంధం లేదు, మేము వేతనాలు పెంపి మాది ఇంతే, ఇక మేము ఇంకా మా ఛాంబర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదని కనుక వారు కరాఖండ్గా చెప్తే మాత్రం ఆ తర్వాత మేము ప్రభుత్వంతో కోమటిరెడ్డి గారితో అట్లాగే వారితో చర్చలు జరిపి వారు ఎలా ఉంటుందో వారి కార్యాచరణ ప్రకారం మేము మాకు న్యాయం జరిగేంత వరకు ఛాంబర్ దగ్గర ముట్టడి చేస్తాం. కాబట్టి ఛాంబర్ దగ్గర నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. అది ఏది ఏమైనా కార్మికులు అందరూ ఐక్యంగా ఉండాలి, 13 యూనియన్లకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటే అండి, ఇక్కడ అంతిమంగా నిన్న అయిపోయింది అనుకొని కూడా మేము మీతో కూడా చెప్పడం జరిగింది, కొందరితో అయిపోయింది ఇంకా అయిపోతుంది మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో అయిపోతుందని. కానీ సడన్గా వాళ్ళు టర్న్ అయ్యారు. కాబట్టి మేము ఒకటే చెప్పేది, మీరు కూడా ఆలోచించండి, పెంచితే అందరికీ పెంచాలి. సరే వారికి తగ్గిద్దాం అనుకుంటే ఏం తగ్గిద్దాం అనుకుని కూడా చెప్తే అది మేము మాట్లాడుకొని అక్కడే ఫైనల్ చేయొచ్చు. కాబట్టి ఆ 3 యూనిట్లకు ఏం పెంచుతారు కనుక మాకు చెప్తే దాన్ని బట్టి వెంటనే మేము మా కార్యాచరణ మేము విధులకు హాజరు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సో అంటే అలెక్స్ గారు ఈ ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ ఇంత కాకుండా అంటే ఇప్పుడు 15%, 5%, 5%, 2000కి అలాగే 20% నెక్స్ట్ ఇయర్ ఏమి లేకుండా థర్డ్ ఇయర్ 5% డాన్సర్స్కి 1000 లోపు వాళ్ళకి అన్నారు కదా. సో ఇప్పుడు ఈ 3 యూనియన్లకి కూడా అంత కాకుండా అంటే ఒక 10% హైక్ ఇచ్చినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? అట్లా కాదండి, వారు అక్కడ ఎంత పర్సెంటేజ్ కావాలని కూడా వారు అక్కడ చెప్పడం జరిగింది. అది ఇక్కడ చెప్పడం కాదు, వారికి చెప్పాము. మళ్ళీ ఈ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి నాయకులు ఇప్పుడు చెప్తే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది వాళ్ళ యూనియన్ సభ్యుల్లో. ముందు అక్కడ నాయకులకి అక్కడ ఛాంబర్ పెద్దలకు చెప్పాము నిన్న. వారు కనుక దానికి ఆమోదిస్తే మళ్ళీ వీళ్ళు అసోసియేషన్లోకి వెళ్ళి అందరికీ కూడా ఒప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి వారి దగ్గర నుంచి రావాలి, వారి దగ్గర నుంచి రాకుండా మేము చెప్పి మళ్ళీ మాలో అంతర్గతంగా యూనియన్ సభ్యుల్లో విభేదాలు సృష్టించడం కరెక్ట్ కాదు. వారి ప్లాన్ కూడా అదే. అందుకని కాబట్టి మేము నాయకులుగా మేము అటు యూనియన్ సభ్యులను గుర్తుంచుకొని యూనియన్ నాయకులను గుర్తుంచుకొని మేము క్లారిటీగా వారికి చెప్పడం జరిగింది. వారే ఒకసారి పునరాలోచించి మాకు కనుక నిర్ణయం తెలియజేస్తే మేము విధులకు హాజరు కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని యూనియన్లు కలిపి 24,000 మంది ఉంటారండి మొత్తం కూడా ప్రత్యక్షంగా యాక్టివ్ మెంబర్స్. దాంట్లో షూటింగ్ ఉన్నప్పుడు అందరూ యాక్టివ్ ఉంటారు, లేకపోతే షూటింగ్ ఉన్న రోజు వెళ్తారు, లేకపోతే వివిధ పనుల్లోకి వెళ్తారు. ఇట్లా 24,000 మంది. ఇంకోటి మేము అడిగేది కూడా 30%, సంవత్సరానికి 10%, అది 3 సంవత్సరాలకు ఒకసారి 30% అవుతుంది. కానీ ఛానల్స్లలో కొన్ని ఛానల్స్లో 30% ఒకటేసారి అడుగుతుంది. ఇది మా మీద బర్డెన్ అంటారు. అది 30% ఒక్కసారి అడగట్లేదండి, ఇయర్లీ 10%, 3 ఇయర్స్కి 30% అవుతుంది. అది పోయినసారే చెప్పారు. ఈసారి ప్రాబ్లం రాకుండా, పోయినసారి మాకు చాలా ప్రాబ్లం అయింది, 90 మీటింగ్స్ అయితే కానీ పర్సంటేజ్ పెరగలేదు. 5 ఇయర్స్కి పెరిగింది అది. ఈసారి ఈజీగా అయిపోతుంది మీకు, అదేం ప్రాబ్లం లేదని ఆ రోజే మాకు దిల్రాజ్ సార్ చెప్పారు. కానీ ఛానల్స్లో ఏమొస్తుందంటే 30% వస్తుంది. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే 10% ఇయర్లీ, 3 సంవత్సరాలకి 10% అని చెప్పండి. అప్పుడు చెప్పింది వాళ్ళు, అది అప్పుడు చెప్పింది వాళ్ళు. కానీ 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్తుంది ఒకటి. కాబట్టి ఏం చేయాలి, ఇయర్లీ 10%, 3 ఇయర్స్ది 30% అని చెప్పి. అది థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు కాదండి, ఇప్పుడు మేము ఛాంబర్తో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఛాంబర్ వాళ్ళు పిలిస్తే కనుక ఇప్పుడు ఛాంబర్ దగ్గర ఆల్రెడీ వెళ్ళి మాట్లాడతాం. సమస్య పరిష్కారం కావాలని మేము కూడా భావిస్తున్నాం. బట్ త్వరగా అందరూ కూడా విధులకు కావాలని మేము కూడా ఆశపడుతున్నాం. మీకు కూడా అందరూ టచ్లో ఉంటారు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ని మమ్మల్ని కలుపుకుని పొమ్మని చక్కగా మీ ద్వారా సందేశాన్ని తెలియజేసి అది ఫినిష్ చేయండి. త్వరగా ముగింపు